వెల్కమ్ టు యోయో టీవీ. గత కొంతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం, బంగారం ధరలు బగబగా మండుతున్నాయి. తగ్గుతుందిలే అనుకునే లోపు పసిడి పరుగులు పెడుతుంది. దీంతో కొనుగోలుదారుల్లో గందరగోళం మొదలైంది. ఇంతకీ భవిష్యత్తులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? తగ్గేది పెరిగేందుకేనా? సామాన్యులకు అందుబాటులో బంగారం ధరలు లేకపోతే ఏమవుతుంది? బంగారం అమ్మకానికి ఇదే సరైన సమయమా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. కానీ ఎలా ఈ సందేహాలను తీర్చుకునేది అనేవారి కోసం ఈ స్టోరీ. బంగారం ధరలు ఒకచోట కుదురుగా ఉండవు. రోజు బంగారం ధరలో మార్పులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల బంగారం ధర 1,20,000 రూపాయలకు టచ్ అవుతుంది. ఈ స్థాయి పెరుగుదలను చూసి సీనియర్ మార్కెట్ విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. తాము అస్సలు ఊహించలేదని అంటున్నారు. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం $3,590లకు చేరింది. త్వరలోనే ఇది $4,000కు చేరవచ్చుననే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతలాగా బంగారం ధర ఎక్కడో ఒక చోట బ్రేక్ తప్పదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. జియో పాలిటిక్స్, ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైనటువంటి కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతం పెంచేశాయి. అంతేకాదు పెట్టుబడిదారుల భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధరలు పతనం కాకపోయినా ముందు ముందు తప్పకుండా అలాంటి పరిస్థితులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం భారత్, చైనాల వద్దే ఉంది. ఇవి కొంతవరకు స్థిరంగా కొనుగోళ్లు సాగించినా అంతిమంగా ఈ రెండు దేశాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. సెంట్రల్ బ్యాంకులు నిల్వలు పెంచినా చివరికి విక్రయించాల్సిన అవసరం వస్తుంది. కొనుగోలుదారులు తగ్గిపోతే ఆ నిల్వలకు కూడా విలువ ఉండదు. అంతర్జాతీయ పెట్టుబడి ఫండ్స్ కూడా లాభాల కోసం ఎప్పటికప్పుడు అమ్మకాలు జరపాల్సిందే. ఈ పరిస్థితుల్లో సరఫరా పెరిగి డిమాండ్ తగ్గిపోతే ధరలు తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉంటుంది. భారత్లో ఇప్పటికే వినియోగదారుల ప్రవర్తన మారిపోయింది. ధరలు అత్యధికంగా ఉండడం వల్ల సాధారణ కుటుంబాలు బంగారానికి దూరంగా ఉంటున్నాయి. పండుగలు, వివాహాలు వంటి సందర్భాల్లో బంగారం అమ్మకాలు జోరందుకోవాలి. కానీ గతంలో లాగా టన్నుల కొద్ది బంగారం అమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆభరణాలు కొనుగోలు తగ్గితే మార్కెట్లో నిలబడడం కష్టం. పెట్టుబడిదారులు కూడా ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయని భావించి అమ్మకాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వినియోగం తగ్గడం, సరఫరా పెరగడం వంటి కారణాలతో ధరల పతనం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ వెపన్గా చూసినా అది కూడా తాత్కాలికమే. వడ్డీ రేట్లు పెరిగినా, సెంట్రల్ బ్యాంకు ధరలు తగ్గించినా పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. అంతేకాదు అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలో తగ్గినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి రికార్డు స్థాయిలో పరుగులు తీస్తున్నటువంటి బంగారు ధరలు ఎప్పుడైనా పతనం దిశగా తిరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దశలో కొత్తగా బంగారం కొనుగోలు చేయడం కన్నా లాభం దక్కించుకునే అమ్మకాల వైపు చూడడం మంచిదని సూచిస్తున్నారు. సో అమ్మకానికి ఇదే సరైన సమయం అన్నది విశ్లేషకుల మాట.